శివుడు కాశీలోని అన్నపూర్ణాదేవిని భిక్షం ఎందుకు అడిగాడో మీకు తెలుసా? ఒకసారి శివుడు తన భార్య అయిన పార్వతీదేవితో ఇలా అంటాడు, ఈ ప్రపంచం, ఈ ఆహారం అంతా కేవలం మాయ మాత్రమే అని అంటాడు. ప్రకృతి పోషణకు దేవత అయిన పార్వతీదేవి ఆ మాటకు నొచ్చుకుంటుంది. కోపంతో ఆమె తన శక్తిని ప్రపంచం నుండి ఉపసంహరించుకొని అదృశ్యమైపోతారు. అమ్మవారు అక్కడి నుండి మాయమవ్వగానే భూమిపై భయంకరమైన కరువు ఏర్పడుతుంది. అలా పొలాలు ఎండిపోతాయి, నదులు ఇంకిపోతాయి. చివరకు శివుడి గణాలు కూడా ఆకలితో అలమటిస్తుంటాయి. అప్పుడు శివుడికి అన్నం అనేది కేవలం మాయ కాదు, అది జీవనాధారం అని అర్థమవుతుంది. తన భక్తుల ఆకలి తీర్చడానికి శివుడు స్వయంగా చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని భూమి మీదకి వస్తాడు. కానీ అంతటా కరువు ఉండడంతో ఆయన పాత్ర ఖాళీగానే మిగిలిపోతుంది. అప్పుడు ఆయనకు కాశీనగరంలో పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఉండి అందరికి అన్నం పెడుతుందని తెలుస్తుంది. శివుడు భిక్షకుడి రూపంలో కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి తన చేతిలోని బంగారు పాత్ర నుండి శివుడి కపాలంలో అన్నం వడ్డిస్తుంది. ఆ ఆహారాన్ని శివుడు ప్రపంచంలోని సకల జీవులకు పంచి వారి ఆకలిని తీరుస్తాడు. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు కాశీలోని ప్రసిద్ధమైన కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఇది కాశీ విశ్వనాథుని ఆలయానికి పక్కనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చేతిలో బంగారు పాత్ర మరియు గరిట పట్టుకొని ఎప్పుడు దానం చేసే రూపంలో దర్శనమిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అన్నపూర్ణాదేవి అని కామెంట్ చేయండి.